హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. దిస్ ఇస్ గణేష్ జీడిఎస్ బీపీఎం. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయిన జీడిఎస్ రిజల్ట్లో మీరు చూసే ఉండొచ్చు. తక్కువ కట్ ఆఫ్ ఉండే స్టేట్లో కూడా చాలా హై కట్ ఆఫ్ అనేది రావడం జరిగింది. మనం ఎగ్జాంపుల్లో చూసుకుంటే జార్ఖండ్లో కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తే దాంట్లో కూడా చాలా హైగా కట్ ఆఫ్ ఉంది. అదేవిధంగా తెలంగాణ కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా 95 కంటే ఎబోనే కట్ ఆఫ్ అనేది రిజల్ట్ రావడం జరిగింది ఆ కట్ ఆఫ్తోని. అలా రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటిదో ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. ఇంకా వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది అనే దాని గురించి వీడియోలో నేను క్లారిటీగా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా చాలామంది కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని చూసేటప్పుడు మీరు లైక్ చేయకుండా చూస్తుంటే మాత్రం మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి ఇంకా షేర్ చేయండి. ప్రజెంట్ మనం వీడియోలోకి వెళ్తే మొన్న వచ్చిన రిజల్ట్లో వచ్చేసి చాలా స్టేట్స్ అనేది కట్ ఆఫ్ అనేది చాలా హైగా రావడం జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే కొంచెం 1-2% హైగానే వచ్చింది. అలా ఎందుకు వచ్చిందని దాని గురించి నేను వీడియో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే 100% కట్ ఆఫ్ ఉండబోతుంది అనుకున్నాం, 100% ఉండింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు తెలంగాణ చూసుకుందాం. తెలంగాణలో కట్ ఆఫ్ వచ్చేసి తెలంగాణలో పాస్ అవుట్ అయిన వాళ్ళకి వచ్చేసి 10/10. 10/10 అంటే ఇక్కడ ఏంటంటే 95% మాత్రమే ఉండాలి. 95% మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ వచ్చేసి తెలంగాణలో కట్ ఆఫ్ ఎంత ఉందంటే 95 కంటే ఎబోవ్ ఉంది. చాలా మ్యాక్సిమం 95 అనేది అక్కడక్కడ చాలా రేర్గా రావడం జరిగింది. మ్యాక్సిమం వచ్చేసి 95 కంటే ఎబోనే ఉంది. అలా ఎందుకు వచ్చిందా దాని గురించి నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను. మీరు చాలా మందికి తెలియదు ఈ పాయింట్స్ని పర్సెంటేజ్లో ఎలా కన్వర్ట్ చేయాలో, ఫస్ట్ ఇది తెలియదు. ఇంకోటి వచ్చేసి అదర్ స్టేట్ వాళ్ళు తెలంగాణలో అప్లికేషన్ చేశారు కాబట్టి ఇలా రావడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఇది షెడ్యూల్ 1 జనవరి 2025 తెలంగాణ లీస్ట్ ఫస్ట్ ఒకటి వచ్చేసి ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం 100, 99, 99. చాలా హైగానే కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ ఎస్సీ కేటగిరీ చూసుకోవచ్చు మీరు. ఎస్సీ కేటగిరీ చూసుకున్నా కూడా 99 ఉంది. చూసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కట్ ఆఫ్ అనేది ఎంత హైగా ఉందో. ఇక్కడ ఎస్టీ కేటగిరీ చూసుకుంటే మాత్రం ఎస్టీ కేటగిరీ కూడా 100, 90, 97. మన తెలంగాణలో పాస్ అయిన వాళ్ళకు ఉన్నది హైయెస్ట్ మార్క్స్ ఎంత అంటే 10/10. 10/10 అంటే పర్సంటేజ్లో ఎంత అంటే 95%. మరి బ్రో ఇక్కడ 97, 99, 98% ఎలా వచ్చిందని అంటే మాత్రం మ్యాక్సిమం అదర్ స్టేట్ వాళ్ళే ఫ్రెండ్స్, వాళ్ళు మ్యాక్సిమం వేరే స్టేట్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ చేసుకొని ఉంటారు. ఇదొక రీజన్. ఇంకోటి ఎలా ఏంటిదంటే చాలామందికి తెలియదు 10/10 అంటే వాళ్ళు చాలామంది 100% వాళ్ళు అప్లికేషన్ చేసేటప్పుడు 100% అప్లై చేసి ఉంటారు. ఆ విధంగానే ఉండొచ్చు. ఈ 2 మెయిన్ రీజన్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకటైతే వాళ్ళు పొరపాటున 10/10 అనుకుని 100% ఇవ్వడం, లేదంటే అదర్ స్టేట్స్ వాళ్ళు అంటే ఏపీ వాళ్ళు అందరూ తెలంగాణలో అప్లికేషన్ చేసుకోవడం. ఇవే మాత్రం రీజన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. తెలంగాణలో జరిగింది మాత్రం చాలా ఇది దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత కట్ ఆఫ్ ఎప్పుడూ లేదు. లాస్ట్ 2 నోటిఫికేషన్ కంపేర్ చేసుకున్నా కూడా ఇంత కట్ ఆఫ్ లేదు. ఈసారి చాలా హైగా కట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందని దాని గురించి కూడా ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్. మీరు వేచి అంటే సెకండ్ లిస్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పుడు ఎంత కట్ ఆఫ్ తగ్గుతుందా తగ్గదా అనే దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనం మధ్యప్రదేశ్ చూసుకుందాం. మధ్యప్రదేశ్లో చూసుకుంటే మాత్రం మధ్యప్రదేశ్లో కూడా మ్యాక్సిమం నాకు జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ లిస్ట్లోనే జాబ్ వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు నాకు 95%, అప్పుడు 95, 94, 96 హైయెస్ట్ నడిచేది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో అన్ని 100. ఇక్కడ ఎస్టీ కేటగిరీ అయినా 100, ఏ కేటగిరీ చూసుకున్నా 100. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ మధ్యప్రదేశ్లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారంటే తెలంగాణ నుంచి ఉంటారు, ఏపీ నుంచి ఉంటారు. తెలంగాణ వాళ్ళకు మ్యాక్సిమం తెలియదు. ఎందుకంటే 10/10 అంటే 100% కాదని వాళ్ళకు తెలియదు. ఇదొక రీజను. ఏపీ వాళ్ళకు 600/600 ఉండి కూడా వాళ్ళు ఎంపీలో అప్లికేషన్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కాంపిటీషన్ ఎంత హైలో ఉంటుందో అనేది. ఓకేనా. నేను చెప్పిన కట్ ఆఫ్ కంటే 1-2% హైగానే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నేను పెట్టిన కట్ ఆఫ్ వీడియో కంటే హైగానే ఉంది. దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఎంపీలో ఎంత కట్ ఆఫ్ ఉందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు జార్ఖండ్ చూపిస్తాను. ఎందుకంటే జార్ఖండ్లో లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి చాలా తక్కువ కట్ ఆఫ్ అనేది నడవడం జరిగింది. ఈసారి ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి మీకు జార్ఖండ్లో. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు జార్ఖండ్ది. జార్ఖండ్లో కూడా చూసుకోవచ్చు 100, 194 పీడబ్ల్యూడీకి. ఎస్టీ కేటగిరీ చూసుకోవచ్చు 97. లాస్ట్ టైంకి అక్కడ 97 యూఆర్ కేటగిరీలో ఉండే ఫ్రెండ్స్ కట్ ఆఫ్ వచ్చేసి. ఈసారి చూసుకోవచ్చు ఎస్టీ కేటగిరీకి 97. ఈ ఎస్టీ కేటగిరీ మ్యాక్సిమం అక్కడ టీఎస్ నుంచి అయితే కాదు, వీళ్ళు తెలంగాణ నుంచి అయితే కాదు, ఏపీ నుంచే ఉంటారు మ్యాక్సిమం. ఓకేనా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు లోయెస్ట్ కట్ ఆఫ్ అనేది 95 కంటే బిలో. ఇక్కడ 93 వచ్చింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పీడబ్ల్యూడీకి వాళ్ళకే 93, 94 ఉందంటే ఎస్సీ ఎస్టీ 95 నడుస్తుంది మ్యాక్సిమం. ఇంకో లీస్ట్ వస్తూ ఉంటే ఇక్కడ కట్ ఆఫ్ తగ్గుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది
ఈ నోటిఫికేషన్లో ఇంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్. కట్ ఆఫ్ వచ్చేసి లాస్ట్ 2 నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. 93, 94 ఫస్ట్ లిస్ట్లో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి జాబ్ వచ్చింది. ఈసారి జార్ఖండ్లో కూడా చాలా దారుణంగా అంటే దారుణంగా హై కట్ ఆఫ్ రావడం జరిగింది. ఇంకో నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్లో చాలా తక్కువ 7.8 కానీ 6.0 ఉన్న వాళ్ళు చాలామంది అప్లికేషన్ చేసుకోవాలి లేదని చాలామంది అడగడం జరిగింది. సో మీరు ఒకసారి నార్త్ ఈస్ట్లో కట్ ఆఫ్ చూసుకోవచ్చు ఎంత ఉందో. ఓకేనా. సో నార్త్ ఈస్ట్లో మీకు చూపిస్తాను చూడండి. అరుణాచల్ ప్రదేశ్లో అప్లికేషన్ కాలేదు. అరుణాచల్ ప్రదేశ్లో అప్లికేషన్ చేసిన వాళ్ళకు రిజెక్ట్ అయిపోతారు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ కానీ నాగాల్యాండ్ చూపిస్తాను మీకు. సో ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో ఏమైందంటే వాళ్ళు అక్కడ లోకల్ లాంగ్వేజ్ అడుగుతున్నారు మీరు. ఒకవేళ అప్లికేషన్ చేసుకుంటే మీకు నేమ్ వస్తుంది, బట్ మీరు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయిపోతారు. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు మణిపూర్లో ఎస్టీ కేటగిరీకి 95. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు యూఆర్లో వచ్చేసి 98. ఎస్సీ వాళ్ళకు చూసుకోవచ్చు ఇక్కడ ఎస్సీ వాళ్ళకు 97. సో ఇక్కడ 97 ఎస్సీ వాళ్ళకు. ఈ కట్ ఆఫ్ వచ్చేసి ఇదే కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ తెలంగాణలో ఉండే ఫ్రెండ్స్. ఓకేనా. 95, 96 ఇలా వచ్చే ఉండే తెలంగాణలో ఇప్పుడు 100 అయిపోయింది. తెలంగాణ కట్ ఆఫ్ వచ్చేసి నార్త్ ఈస్ట్లో వచ్చేసింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కాంపిటీషన్ అనేది ఎంత హైగా నడుస్తుందో దాని గురించి. సో ఇంకా చాలామంది 95% ఉండి సో ఏజ్ 18 ఉన్న వాళ్ళు ఇంకా దారుణం, మీ పరిస్థితి అయితే చాలా దారుణం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణలో. ఎందుకంటే మీకు జాబ్ రావాలంటే కొన్ని సంవత్సరాలు ఇంకొక 1-2 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే 95 ఉండి 21, 22, 23 ఏజ్ ఉన్న వాళ్ళే ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 18, 19 ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కడ వస్తుంది దాని గురించి. చాలా కట్ ఆఫ్ అంటే హైగా నడుస్తుంది ఫ్రెండ్స్. కాంపిటీషన్ కూడా చాలా గట్టిగానే ఉంది. సో దీనికి రీజన్ ఏంటిదో నేను ఇప్పుడు క్లారిటీ చెప్తాను ఫ్రెండ్స్. రీజన్ ఏంటిదో ఇప్పుడు చెప్తాను చూడండి. కట్ ఆఫ్ అనేది ఈ ప్రజెంట్ స్టేట్లో అనేది ఈ విధంగా ఉంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటిదో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి చాలామందికి 10/10 అంటే పాయింట్స్ ఎంత ఎలా కన్వర్ట్ చేయాలని తెలియదు. ఓకేనా. 10/10 ఉంటే పాయింట్స్లో ఎలా కన్వర్ట్ చేయాలో అది తెలియదు వాళ్ళకు. ఇది తెలియక చాలామంది ఏం చేశారంటే 100% చేయడం కానీ 9.7 ఉంటే 97% చేయడం కానీ అలా వేయడం జరిగింది. సో వీళ్ళందరూ రిజెక్ట్ అయిపోతారు ఫ్రెండ్స్. మీరు ఏమైనా నేమ్ రాని వాళ్ళు ఎలాంటి బాధపడకండి. వీళ్ళందరూ రిజెక్ట్ అయిపోతారు. సెకండ్ లిస్ట్లో మళ్ళీ ఒకసారి సెలెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో లిస్ట్లో వాళ్ళ నేమ్ రాదు. సో వీళ్ళందరూ రిజెక్ట్ అయిపోతారు. ఓకేనా. సో ఇలా ఒక మిస్టేక్స్ జరగడం అవ్వంది. సో ఇంకో రీజన్ ఏంటిదంటే చాలామంది యూట్యూబర్లు అనేది ఇలా పడితే అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఎలా పడితే అలా ఇవ్వడం జరిగింది కాబట్టి దానివల్లనే కట్ ఆఫ్ పెరిగింది. ఇది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. సో లిటిల్ బిట్ ఆఫ్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా పబ్లిక్ అలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు. ఓకేనా. సో అలా ఇచ్చేసారు కాబట్టి చాలామంది కూడా జాబ్ చేయడానికే ఎక్కువ మంది వాళ్ళు వెళ్తారు కాబట్టి సో వాళ్ళు ఓన్ స్టేట్ కాకుండా అదర్ స్టేట్లో కూడా అప్లికేషన్ చేసుకున్నారు. సో ఎందుకంటే అందరికీ తెలియాలి కాబట్టి చెప్తారు, కానీ ఏది ఎవరికి సొంతం కాదు. సో అన్నీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకో సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? సో ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తే కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందా? సో ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో తప్పకుండా తగ్గుతుంది ఫ్రెండ్స్. సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే సో లాస్ట్ డేట్ ఫస్ట్ వెరిఫికేషన్కి వచ్చేసి 7/4 అనుకోండి. సో నెక్స్ట్ మంత్ 15 days అంటే 20-4 లోపు ఇంకో మెరిట్ లిస్ట్ అనేది తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. సెకండ్ మెరిట్ లిస్ట్. ఓకేనా. సెకండ్ మెరిట్ లిస్ట్ 20-4 లోపు తప్పకుండా వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది? సో ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో చాలామంది ఏంటంటే 10/10 నుండి కూడా 100% చేసుకున్న వాళ్ళు. సో నాకు అలా ఒక 2-3 మెసేజ్ కూడా చేశారు. ఓకేనా. సో వాళ్ళు 2-3 మెసేజ్ కూడా చేశారు. సో వాళ్ళు రిజెక్ట్ అయిపోయి సెకండ్ మెరిట్ లిస్ట్లో కొంచెం తగ్గినా కూడా థర్డ్, ఫోర్త్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ పడిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. వెయిట్ చేయండి. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎందుకు పెరిగిందంటే ఇది ఒక రీజన్. సో 10/10 అంటే 9.7 అంటే ఎంత పర్సెంటేజ్, 9.8 అంటే ఎంత పర్సెంటేజ్ తెలియదు వాళ్ళకు. తెలియకుండా ఇలా అవ్వడం జరిగింది. సో అందుకే కట్ ఆఫ్ అనేది హైగా నడిచింది. సో సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఈ మంత్ అంటే నెక్స్ట్ మంత్ 22 లోపు తప్పకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో వచ్చిన వెంటనే కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకా థర్డ్, ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది చాలా తగ్గుతుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. ఎవరైతే నేమ్ రాకుండా తెలంగాణలో 95% ఉండి నేమ్ అయితే ఎవరైతే రాలేదో వాళ్ళు ఎవరైతే బాధపడకండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా అయితే నేమ్ వస్తుంది 95% వాళ్ళకు. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో ఇంకా ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ఇంకా జీడిఎస్ జాబ్స్ ప్రొఫైల్ కానీ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ కానీ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ ఇచ్చాను, వెళ్ళి చూసుకోండి. మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో వీడియో ఎంతో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.